మహిళను అడుగడుగునా చంపేస్తున్న సమాజం, వ్యాపార రాజకీయ రంగంలో ఆట వస్తువు, అన్నింటా మహిళే ముందంటూ అసత్య ఆరోపణలు, ప్రజాక్షేత్రంలో వినోదపు బొమ్మ, సోషల్ మీడియా చేతిలో బూతు బొమ్మ. ఓ మహిళ, నిన్ను నీవే కాపాడుకో. సోషల్ మీడియా వేదికగా మహిళలపై జరుగుతున్న దాడులపై దీక్షా మీడియా సంచలనాత్మకమైన కథనం. నా పేరు శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. విమర్శలు వికృత రూపం దాల్చాయి. విజ్ఞానం వినాశనానికి దారి చూపుతోంది. ప్రకృతి ప్రకోపిస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు మానవ జాతి మూలాలు లేకుండా చేయాలన్నంత ఆక్రోశంతో ఉంది. మేధావులు ఇంకా ఎందుకు బతికే ఉన్నామా అంటూ తలదించుకుంటున్నారు. సమాజం గురించి వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చే రాజకీయ నేతలను చూస్తే వీరు మనుషులేనా అన్న అనుమానం కలుగుతోంది. మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని గొంతెత్తే వాళ్లేనా ఈ విధంగా స్త్రీ గురించి మాట్లాడేది అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా సోషల్ మీడియా వచ్చింది. దీన్ని షో మీడియా అంటే బాగుంటుంది. యూట్యూబ్ పేరుతో వందలు కాదు వేల ఛానళ్లు పుట్టుకొచ్చాయి. దీనిపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడితనం, హద్దు అదుపు లేకుండా వీటి కథనాలు, వ్యాఖ్యలు చూస్తే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. యూట్యూబ్ ఛానళ్లు పుట్టక ముందు న్యూస్ ఛానళ్లు రాజ్యమేలాయి. ఉదాహరణకు, ఒక ఇంట్లో విషాద సంఘటన చోటు చేసుకున్న సమయంలో వాటి రేటింగ్ కోసం మానవత్వాన్ని మరచి ప్రవర్తించేవి. ఉదాహరణకు, ఒక అత్యాచార సంఘటన జరిగితే ఆ మహిళను ఈ ఛానళ్లు వేసే ప్రశ్నలు చూస్తే దీనికన్నా అత్యాచారమే మేలన్న భావన కలుగుతోంది. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానళ్లు వచ్చిన తర్వాత ఆ పాత్రను ఇవి పోషిస్తున్నాయి. మహిళలకు ప్రభుత్వం కల్పించే 33% ఏమో గానీ స్త్రీని ఏ విధంగా వ్యాపార రాజకీయ రంగంలో ఉపయోగించుకోవాలో అన్న దానిపై మాత్రం 100% రిజర్వేషన్ ఇచ్చేస్తున్నారు. మహిళల్ని కించపరిచే భూత పదాలు, సిగ్గుతో తలదించుకునేలా వీడియో విజువల్స్, ఇదేనా సోషలిజం? ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఉదాహరణగా తీసుకుందాం. స్వాతిరెడ్డి కాదు స్వాతి చౌదరి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే కామెంట్స్. ఇంకో పక్క సిగ్గుతో చచ్చిపోయేలా వికృతమైన బూతు మాటలు. వాళ్ళకి వయసుతో పని లేదు. అవమానపరచడానికి ఆడదైతే చాలు. వాళ్ళ వీడియోస్కి, కామెంట్స్కి బలైపోయిన మహిళలు ఎందరో. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. భువనేశ్వరి గురించి భారతి దాకా, మంత్రులైన రోజా నుంచి శ్రీదేవి దాకా, స్వాతిరెడ్డి, సాధినేని యామిని, వీర మహిళ అరుణ, సామాజికవేత్త దేవి, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్క తేలదు. దానికి కారణం, ఎంత తిడితే అంత కరుడు కట్టిన అభిమానులుగా చలామణి అవుతామనే గుడ్డి నమ్మకం. న్యూస్ని కాకుండా న్యూసెన్స్ని నమ్ముకున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కంటెంట్ని కాక కాంట్రవర్సీని నమ్ముకున్న కొంతమంది డైరెక్టర్స్, అవతలి వాళ్ళని తిడితేనే ఫేమస్ అవుతామనుకునే కొంతమంది చౌకబారు పేడ్ ఆర్టిస్ట్, వాళ్ళు అవతల వాళ్ళని కించపరుస్తూ ఒక వీడియో చేయడం, దానికి అనుకూలంగా వ్యతిరేకంగా వ్యూయర్స్ కామెంట్ చేయడం, ఇదే వాళ్ళ పెట్టుబడి. ఇలా బతికేస్తున్న ఛానల్స్ ఎన్నో. అవునులే, ఎమ్మెల్యే నుంచి ఎంపీ, మంత్రుల దాకా అసెంబ్లీలో బయట నిస్సిగ్గుగా బూతులు మాట్లాడుతుంటే వాళ్ళ అభిమానులుగా మరో అడుగు ముందుకేసి రెచ్చిపోతున్నారు. పిల్లల గురించి, వాళ్ళ పోలికల గురించి, DNA టెస్ట్ల గురించి మాట్లాడుతుంటే వారించాల్సింది పోయి దానికి మరింత ఊతం ఇవ్వటం దారుణము. సీఎం అయితే ప్రతి సభలో పవన్ పెళ్లాల గురించి మాట్లాడకుండా ఉండలేడు. అలా మాట్లాడి అవమానిస్తుంది పవన్ని కాదు, ఆయన నుంచి విడిపోయి వాళ్ళ బ్రతికేదో బ్రతుకుతున్న ఆడవాళ్ళని అన్న ఆలోచన కూడా చేయకపోవడం శోచనీయం. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం. వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలేయలేం. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. ఇంకా కామెంట్ చేసే వ్యూయర్స్ అయితే బయట స్త్రీలు కూడా ఇంట్లో తనకి రాఖీ కట్టే చెల్లి లాంటిదని మర్చిపోతారు. అన్నం పెట్టే తల్లి లాంటిదే బయట స్త్రీ అని మర్చిపోతారు. చెప్పలేని బూతులు. ఉండవెల్లి శ్రీదేవిని వైసీపీలో ఉన్నప్పుడు వెనకేసుకొచ్చిన వాళ్ళు పార్టీ నుంచి విడిపోగానే ఎలా టార్గెట్ చేశారో చూసాం. మల్లెపూలు నలుపుతాడా పవన్ అని కామెంట్ చేసిన సాధినేని యామినిని జన సైనికులు ఎలా టార్గెట్ చేశారో చూసాం. పవన్ ఫ్యామిలీ మీద ఒకప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా టార్గెట్ చేశారో చూస్తున్నాం. ఉదాహరణకి ఈ ట్వీట్ చూడండి. స్వాతిరెడ్డి గురించి ఏమంటున్నాడో. పోతారా మీరు పురుగులు పట్టి, అసలు ఇంత అందాన్ని తినాలనుకుంటారు కానీ తిట్టాలనుకుంటున్నారా?
మామ ఎవడో గాని మంచి ముహూర్తంలో మనసు పెట్టి విత్తనం వేసి ఉంటాడు, లేకపోతే ఈ రేంజ్లో అవుట్పుట్ బయటికి రాదు. చాప మీద పడుకునే సన్యాసిని కూడా అదరగొట్టే అందం. ఇలాంటి పొలిటికల్ వీడియోస్, అసభ్యంగా కామెంట్స్ చేసే వాళ్ళ మీద బాధితులు కంప్లైంట్ చేస్తే పట్టించుకోకపోవచ్చు. అదే అధికారం మారి వేధించడం మొదలు పెడితే ఇబ్బందులు తప్పవు. మా నాయకుని తిడితే మేము ఊరుకోవాలా అని సమర్థించుకుంటూ ఇలా దారుణంగా ట్రోల్స్ చేస్తే ఎలా? మాట్లాడే వాళ్లకు విఘ్నత లేదు అనుకున్నా తిరిగి అసభ్యంగా మాట్లాడే ముందు మనం చదువుకున్న చదువు, సంస్కారం లాంటివి గుర్తుకు రావాలి కదా. మహిళా కమిషన్ చైర్మన్ గారు ఎప్పుడో చంద్రబాబు కళ్ళు పెద్దవి చేసి చూశాడు అని నోటీస్ ఇచ్చారు. తర్వాత అసలు ఏమైపోయారో జనాలకి తెలియదు. పార్టీ సభ్యురాలిగా ఇలాంటి వీడియోస్ మీద, కామెంట్స్ మీద నియంత్రణ చేయడానికి ఏం చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది. సమాజంలో ఆడవాళ్ళకి కావాల్సింది 50% రిజర్వేషన్ కాదు, కనీసం 10% గౌరవం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.